టీడీపీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తెలుగు తమ్ముళ్లు ఘనంగా నిర్వహించుకున్నారు. తమ అభిమాన నేత చంద్రబాబు 74వ పుట్టినరోజును పురస్కరించుకుని కరీంనగర్ టీడీపీ కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేకును కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. రాబోయే ఎన్నికల్లో ఏపీలో అధికారంలోకి వచ్చేది తెలుగుదేశమే అన్నారు ఆ పార్టీ నేతలు. ఇటు తెలంగాణలో సైతం టీడీపీ పూర్వ వైభవం తీసుకొస్తామంటూ ప్రతినబూనారు. నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలను ఈరోజు కరీంనగర్ పార్లమెంటు త్రిశంపటి కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం ఆధ్వర్యంలో, అదేవిధంగా కరీంనగర్ నియోజకవర్గం త్రిశంపటి ఆధ్వర్యంలో ఈనాడు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి త్రిశంపటి శ్రేణులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 73 సంవత్సరాలు పూర్తి చేసుకొని 74వ సంవత్సరాలు అడుగుపెడుతున్నటువంటి సందర్భాన్ని మనం అందరం కూడా గమనిస్తున్నటువంటి విషయం కూడా మనం అందరం ఆలోచించాలని మనవి చేస్తూ, ఈనాడు చంద్రబాబు నాయుడు గారు 74వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో తప్పకుండా గెలిచి మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అవుతారు అంటే మా దానిలో ఏమాత్రం మన సందేహం లేదు. మేము అందరం మనవి చేస్తూ ఉన్నాం. గతంలో 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి చంద్రబాబు నాయుడు గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు. కానీ ఇవాళ అనంతరం వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆనాటి పరిపాలనను ఏమాత్రం కూడా ఆలోచించకుండా ఆనాడు ఆయన అభివృద్ధి చేస్తే ఈయన అభివృద్ధి విధ్వంసం చేసేటువంటి కార్యక్రమాలు 5 సంవత్సరాలు చేస్తున్న విషయం కూడా అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అన్ని కాన్స్టిట్యున్సీలలో కూడా ఇన్ఛార్జీలు, మండలాధ్యక్షులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. వారికి ఇది 74వ సంవత్సరం. వారు ఇంకొక 20 సంవత్సరాల ఆరోగ్యాలతోని ఉండాలని చెప్పేసుకొని భగవంతుని ప్రార్థిస్తూ, విజన్ ప్రదాత, స్ఫూర్తి ప్రదాత, తెలంగాణను ఆంధ్రను 2 రకాలుగా డెవలప్ చేసిన వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా పార్లమెంట్ కార్యాలయంలో వారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.